ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వైసీపీ, టీడీపీ అధినేతలు ఇద్దరు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచార పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. ఇద్దరు కూడా మార్చి 27వ తేదీ నుంచే తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. అలాగే మార్చి 29న ఇద్దరు నేతలు ఒకే జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మార్చి 27 నుంచి వైఎస్ జగన్ బస్సు యాత్ర ఇప్పటికే ఖరారు కాగా, తాజాగా చంద్రబాబు ప్రజాగళం యాత్ర కూడా మార్చి 27 నుంచి స్టార్ట్ కానుంది. ఏపీలో పొలిటికల్ హీటు రాను రాను పెరిగిపోతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలు పెట్టనుండటం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. ఈ నేపథ్యంలో ఏపీ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల యాత్రలకు అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలు రెడీ అవుతున్నారు. ఒకవైపు సీఎం జగన్, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకేసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమంటున్నారు. హేమీ లీడర్లు ముగ్గురు ఒకేసారి ఎన్నికల ప్రచార రంగంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో వచ్చే 15-20 రోజులు రాష్ట్రంలో ప్రచార పండుగే. కార్యకర్తల కోలాహలమే కనిపించనుంది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికే పార్టీలన్నీ మెజార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఇక ప్రచార పర్వం మొదలు కానుంది. ఇప్పటికే సభల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీల నేతలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో మరింతగా చొచ్చుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 27 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు టీడీపీ రూట్ మ్యాప్ షెడ్యూల్ రెడీ చేసింది. సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అవగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే సమయంలో ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నిజం గెలవాలన్న పేరుతో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక యువనేత లోకేష్ శంకరావం పేరుతో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలకు కొనసాగింపుగా చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు ఆ మరునాడు నుంచి అంటే ఈ నెల 26 నుంచి రోడ్ షోలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే వచ్చే నెల 19న షెడ్యూల్ విడుదలయ్యేలోగా రోజుకో పార్లమెంటు నియోజకవర్గం చొప్పున పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఒక పార్లమెంటు పరిధిలో 2 నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించి ఓ నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ కావాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో సినీ నటుడు, టీడీపీ కీలక నేత బాలకృష్ణ సైతం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల పండుగలో ప్రచార కోలాహలానికి తెరలేవనుంది. వచ్చే నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఈలోగా ఓ విడత రాష్ట్రాన్ని చుట్టేసే కార్యక్రమాన్ని తలపెడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ ముగ్గురు 3 వైపుల నుంచి ప్రచారం రంగంలోకి దిగుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. ఇలా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకేసారి రాయలసీమ జిల్లాలకు సిద్ధమవుతుండగా, మరో కీలక నేత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించే 27నే పవన్ కూడా వారాహి యాత్ర మొదలు పెడుతున్నారు. పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి వారాహి యాత్ర ప్రారంభమవనుండగా, మొత్తం 20 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో పర్యటించేలా వారాహి యాత్రకు డిజైన్ చేస్తున్నారు. ఎన్నికలకు 2 నెలల సమయం దొరకడంతో ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి పార్టీలు. అనుకోని వరంలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతిక్షణం విలువైనదిగా భావిస్తున్న పార్టీలు పక్కా వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. ఇప్పటికే 3 పార్టీలు ఒక దాఫా ప్రచారాన్ని ముగించాయి. అయితే షెడ్యూల్ విడుదల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నేతలు నోటిఫికేషన్ వచ్చేలోగా మరోసారి రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ ఈ నెల 27 నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతుండగా, దీనికి రోజు ముందు అంటే ఈ నెల 26 నుంచే ప్రచార రంగంలోకి దిగుతున్నారు చంద్రబాబు. మరోవైపు జనసేనాని పవన్ కూడా 27 నుంచి మలి విడత వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు. ఎన్నికలకు 2 నెలల సమయం దొరకడంతో ప్రతిపక్షాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యూహం రచిస్తుంది అధికార వైసీపీ. ఇప్పటికే రాష్ట్రంలోని 4 మూలల్లో సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించి మంచి ఊపు మీదున్న వైసీపీ క్యాడర్ను మరింత యాక్టివ్ చేసేందుకు బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు.
వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఇడుపులపాయ నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తూ 27న బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. తొలి రోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలోని నంద్యాల, ఎమ్మిగనూరులో వరుసగా 28, 29వ తేదీల్లో జరిగే సభల్లో ప్రసంగించనున్నారు సీఎం జగన్. 27 నుంచి బస్సు యాత్ర చేసే సీఎం రోజు ఒకచోట భారీ బహిరంగ సభల్లో మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ముగ్గురు అగ్రనేతలు ఒకేసారి ప్రజల మధ్యకు వస్తుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా దాదాపు 135 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో బీజేపీ మాత్రమే ఇంకా అభ్యర్థులను పెండింగ్లో పెట్టగా టీడీపీ 16 నియోజకవర్గాలకు, జనసేన 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీగా ఉండగా అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచనున్నారు.